హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో ఆవకాయ పెట్టడం అయితే చూపెడుతున్నాను. నేను ఒక 8 కాయలు అయితే ఆవకాయ పెడుతున్నాను అనమాట. ఉండడం అయితే ఇక్కడ 13 కాయలు ఉన్నాయి, కానీ అందులో 8 అయితే ఆవకాయ కింద పెడుతున్నాను. దానికి ఏ కొలతలు తీసుకున్నాను ఏంటి అన్నది అయితే చెప్తున్నాను. మా వారైతే ముక్కలు ఇదిగోండి ఆవకాయ కత్తిపీటతో అయితే ముక్కలు కట్ చేస్తున్నారు. కొంచెం టెంక ముదిరిందనే చెప్పాలి. దాంతో అయితే నేను ఆవకాయ కొలుచుకున్నానండి. ముక్కలు అయితే 2 కిలోలు వచ్చాయి. 2 కిలోల ముక్కలు అయితే వచ్చాయి కదా. 2 కిలోల ముక్కలకి 1.5 గ్లాసు ఆవపిండి, 1.5 గ్లాసు కారము, 1 గ్లాసు సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. సాల్ట్ ఎప్పుడు కూడా ముందు ఎక్కువ వేసేసుకోకూడదు. మన రుచికి తగ్గట్టుగా తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటాం కదా 3 రోజులకి, అప్పుడు రుచిని తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే కారాన్ని అయితే వాడాను. ఆవపిండి ఏంటి అంటే ఒక గ్లాసుడు ఆవాలు తీసుకొని మిక్సీ పడితే 1.5 గ్లాసు ఆవపిండి వచ్చింది. దాని ప్రకారమే మిగతా కొలతలన్నీ వేసుకున్నాను. 2 చెంచాల పసుపు అయితే వేసుకున్నాను. అలానే 1 చెంచా ఇంగు కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తారు అందరూ కూడా. నేనైతే దీంట్లో వెల్లుల్లిపాయ కలపలేదండి, ఎందుకంటే తర్వాత కొద్దిగా విడిగా తీసుకుని దాంట్లో వెల్లుల్లిపాయ కలుపుకుంటాను, కానీ ముందుగా అయితే వెల్లుల్లిపాయ కలపను. అలానే పల్లీ నూనె తీసుకున్నాను. గానుగ నూనెనండి, పల్లీ నూనె. అది తీసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా చక్కగా ముందు బాగా కలిపేసుకుని తర్వాత ఇందులోకి మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. 1 గుప్పెడు మెంతులు, అంటే గుప్పెడు కూడా అక్కర్లేదు, ఒక చారుడు 2-3 చెంచాలు ఉండేంత మెంతులు వేసుకుంటే సరిపోతుంది. మిశ్రమాన్ని శుభ్రంగా బాగా కలిపేసుకుని చక్కగా ఇందులో ముక్కలు వేసుకొని కొద్దిగా ముందుగా నూనె పోసేసుకోకూడదండి. నూనె పోసేసుకుంటే ఏమవుతుందంటే మనం సీసాలోకి కానీ జాడీలోకి కానీ ఎత్తి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఏంటి అంటే కొద్దిగా ముక్కలు వేసుకుంటూ ఈ ముక్కలకి కారం పట్టేలాగా మనం ఈ మసాలా ఇదంతా ఉంది కదా, ఇదంతా పట్టేలాగా చూసుకొని ఆ ముక్కల్ని మనం ఎందులో అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సీసాలోకి జాడీలోకి పెట్టేసుకోవాలన్నమాట. అలా చివరకు దాకా అన్నీ అలానే పెట్టేసుకోవాలి. నేనైతే అలానే పెట్టేసుకున్నాను. తర్వాత మనకు 3 రోజుల తర్వాత మనకి దానికి కావాల్సినంత నూనె, ఉప్పు ఇవన్నీ సరిపోయాయా లేవా అన్నది తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఉప్పు పీల్చుకుని ఈ ముక్కల్లో ఉన్న ఊటంతా దిగుతుంది కాబట్టి నూనె ఎంత కావాలి అన్నది తర్వాత తెలుస్తుంది. ముందే మనం నూనె పోసేసుకుంటే ఒక్కోసారి ముక్కల్లో ఊట ఎక్కువ ఉందనుకోండి కాయలో, మనకి అది జారుగా అయిపోతుందన్నమాట. నూనె ఎక్కువైపోతుంది. నూనె అంత ఎక్కువ తినడం అనేది మంచిది కాదు, కాబట్టి ముందుగా అయితే నూనె వేసుకోవద్దు. నా మాట ప్రకారం అయితే నేనైతే ఎలా చేస్తాను అంటే నూనె ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది అని. మనం రోజు వాడకానికి కొద్దిగా బయటికి తీసుకుంటాం కదా, ఆ తీసుకున్నప్పుడు నేను మళ్ళీ నూనె కలుపుకుంటూ ఉంటానన్నమాట. అలా చేసుకుంటే ఏంటంటే ఎక్కువ నూనెతో ప్రిజర్వ్ లేకుండా ఉంటుంది. సరిపడా నూనె వేసుకుంటే చాలు. అంతేగాని నూనెలో ఏదో తేలుతూ ఉండేలాగా అలా పెట్టాలని అయితే లేదు. మన ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంటు. కాబట్టి ఏంటంటే నేను తగినంత నూనె మాత్రమే పోస్తాను. ఏదో కళ్ళకి విందుగా ఉండాలి కదా అని చెప్పి మనం నూనె ఎక్కువ వేసేసుకుని తర్వాత అనారోగ్యాలు కొని తెచ్చుకునే కంటే మితంగా తింటే మంచిది అన్నది నా ఉద్దేశము. అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనె కావాల్సినంత కలుపుకోవచ్చు, లేకపోతే మనం సరిపోతే ఓకే. అందుకని ఏంటంటే ఇన్ని కిలోలకి ఇంత నూనె పోసేయాలి అన్నదైతే మనకు కాదు కదా, అలానే కలుపుకుంటాను అనమాట. నేను కూడా ఉన్నదంతా మొత్తం చివరి పిండి వరకు కూడా వేసేసుకుని ఆ మిగతా చూసారా, ఇది కూడా 1.5 గ్లాసు నూనె అనమాట. 1.5 గ్లాసు నూనె కూడా పోసేసుకుని మూత పెట్టి పక్కకు పెట్టేసానండి. ఇది 3 రోజుల తర్వాత కలుపుతాను. అప్పుడు దానికి కావాల్సినవి మళ్ళీ తక్కువలో ఎక్కువలో చూసి అయితే కలుపుకుంటానమాట. ఇది నా ఆవకాయ. మీకు కూడా కావాలి అంటే ఇలా ఫాలో అయిపోండి. మీరు ఏ పద్ధతిలో పెడతారో మీరు కూడా నాకు చెప్పండి. ఓకేనా? ఉంటానండి. బాయ్.